నమస్కారం నటకుమార్ గారు. సార్ ఏదైనా సొసైటీలో జరిగిన అది మంచైనా చెడైనా సరే ప్రశ్నించే వాళ్ళంటే ఖచ్చితంగా జర్నలిస్టులే. మరి అలాంటి జర్నలిస్టులనే రాజకీయంగా బెదిరిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మహా న్యూస్‌కి సంబంధించి బీఆర్ఎస్ నేతలు మహా న్యూస్ మీద దాడి చేయడము, 10, 20 మందొచ్చి ఈ విధంగా బెదిరించడం ఎందుకంటారు? అసలు కారణం ఏంటి? అంటే ప్రశ్నించాలంటారా? ఏంది ఈ బెదిరింపులన్నీ ఏంటి అసలు? బీఆర్ఎస్ టైంలో 10 సంవత్సరాలు ప్రెస్‌కి నోటు తాళం వేశారు. అవును. బెదిరిస్తే జైలు, బెదిరిస్తే బ్యాను, బెదిరిస్తే జైలు, బెదిరిస్తే బ్యాన్, హ్మ్. బెదిరిస్తే నీ ఛానల్ అవుట్. అవును. ఆ పరిస్థితుల్లో నడిపారు. అవును. మొత్తం టోటల్గా చైనా పాలన చేశారు ఇక్కడ. హ్మ్. చైనా పాలన చేశారు. అయితే ఆ తర్వాత కూడా స్వేచ్ఛ వచ్చింది అనుకున్నారు. స్వేచ్ఛ వచ్చింది అనుకున్నప్పుడు దాడులు ఆల్రెడీ అప్పుడు కూడా దాడులు చేసి ఇదే శ్రీనివాస్ యాదవ్, గిరెళ్ళ శ్రీనివాస్ యాదవ్ అన్న ఆయన దాడి చేసిన ఆయన గతంలో ధర్మపురి అరవింద్ గారు ఎంపీగా ఉన్నారు. ఆయన ఏదో వ్యాఖ్యలు చేశారట ఎవరి మీద, మన కవిత గారి మీద వ్యాఖ్యలు చేసి ఇల్లంతా మొత్తం టోటల్గా 85 ఏళ్ళ ముసలివాళ్ళు. ఆయనకు డిఎస్ గారికి మంచి పేరు ఉంది, బీసీసీ అధ్యక్షుడిగా తెలంగాణకు మంచి పేరు ఉంది ఆయనకి. అలాంటిది ఆయన మిస్సెస్ ఉంటుండగా, ధర్మపురి అరవింద్ గారి ఫాదర్ అండ్ మదర్ ఉంటుండగా బీభత్సం సృష్టించాడు ఈయన. సృష్టించి అరగంటలో పోలీసులు వచ్చి అంతా అయిపోయిన తర్వాత వచ్చారు పోలీసులు. అంతా అయిపోయింది, అన్ని ఎరగొట్టేసిన తర్వాత వచ్చారు. చంపలేదు ఎవరిని, చంపకుండా ఎరగొట్టేసి వచ్చిన తర్వాత వెంటనే మామూలుగా ఆయనే జీప్ ఎక్కిపోయాడు. కొట్టినోళ్ళే జీప్ ఎక్కిపోయారు. ఎక్స్పీరియన్స్ డే కొట్టినోళ్ళే జీప్ ఎక్కిపోయారు. జీప్ ఎక్కారు, జీప్ దిగి స్టేషన్లో 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చేసారు. స్టేషన్ బయట ఇచ్చేసారు. బీఆర్ఎస్ పార్టీ దీనికి గల కారణం. అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, బీఆర్ఎస్ కాదు, ఇదే సీఎం. బయటికి రావడానికి ఇంకా బయటికంటే వాళ్ళు అయిపోయింది, పోలీసులు వ్యాన్లు వచ్చాయి, అయిపోయిన తర్వాత వచ్చారు. మళ్ళా టైమింగ్ కూడా కరెక్ట్గా సినిమా టైమింగ్ పెట్టారు. అయిపోయింది అంటే రెండు జీప్ ఎక్కి పదండి అని ఎక్కించుకుని వెళ్ళి అక్కడ దింపేసి మళ్ళీ 20 నిమిషాల తర్వాత స్టేషన్ బయట వచ్చేసారు. మా జోళ్ళకి వస్తే చంపేస్తాం, మా జోళ్ళకి వస్తే చంపేస్తాం, మా నాయకుడు జోలికి వస్తే చంపేస్తాం అని నినాదాలు చేసుకుంటూ వెళ్ళారు. అంటే తెలంగాణ మనదరా, ఎవడబ్బా సొత్తురా, అంటే తెలంగాణ తెచ్చింది మేము, మేమే శాసిస్తాం, వాళ్ళ ఆలోచన అది. అంటే వాళ్ళ ఆలోచన అది మరి అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే సేమ్ వ్యక్తులు మళ్ళీ దాడి చేశారు. అక్కడ జర్నలిస్ట్ అంటే నేనేమంటాను, దాడి చెయ్యండి, దాడి చేసి చంపేయండి, ప్రాబ్లం లేదు, మీరు చంపుకెళ్ళిపోండి. ఏమైనా తప్పు చేస్తే చంపేస్తారా అంటే మరి ఎక్కడున్నాం మనం అర్థం కావట్లేదు. అటవక రాజ్యంలో మనం ఇక్కడ ఒక ప్రజా పాలనలో ఉన్నామా, ప్రజల పాలనలో ఉన్నామా, మాకు అటవక రాజ్యంలో ఉన్నామా? అటవక రాజ్యం అంటే చంపుకుంటూ వెళ్ళిపోవడం. ప్రజల పాలనలో ఉన్నాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉందని అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఆయన ఏదో తప్పు మాట్లాడి ఉండొచ్చు, ఆ ఛానల్ తప్పు చేసి ఉండొచ్చు, కానీ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం, మీరు 10 సంవత్సరాలు నడిపిన రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని, గవర్నమెంట్ రాజ్యాంగం ప్రకారం మీరు నడిపిన 10 సంవత్సరాల గవర్నమెంట్ మీకు గుర్తు రాలేదా? 10 సంవత్సరాల గవర్నమెంట్గా లా గుర్తు రాలేదా? 10 సంవత్సరాల గవర్నమెంట్లో మీకు ఆల్రెడీ చట్టం గుర్తు రాలేదా? 10 సంవత్సరాల గవర్నమెంట్లో మనం ఈ తప్పు చేయకూడదు, ఈ విధంగా చంపడం వ్యతిరేకం, కొట్టడం వ్యతిరేకం, ఆడపిల్లలను మనం భయపించడం వ్యతిరేకం, ఆడపిల్ల జర్నలిస్టులను మనం ఎదిరించి వాళ్ళు చంపేస్తానంటాం తప్పు అనేది మనకు తెలియదా? కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, కవిత గారికి కానీ. ఆ పార్టీ అప్పుడు మన అంటే ఏ పాలన చేసింది? రాజ్యాంగమే ప్రమాణకం చేసి పాలన చేసిందా? అటవీక రాజ్యం పాలన చేసిందా? అటవీక రాజ్యం అంటే చంపేస్తాం, పొడి చేస్తామని ప్రమాణకం చేసిందా? లేకపోతే రాజ్యాంగబద్ధంగా చట్టానికి, న్యాయానికి బద్ధుడై ఉంటానని ప్రమాణకం చేసిందా? ఇది కేటీఆర్ గారి సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ నేను మహా న్యూస్ తప్పు చేసిందా, తప్పు చేయలేదా నేను ఆ దృష్టికి వెళ్ళట్లేదు. తప్పు చేసి ఉండొచ్చు, మీ మీద తప్పుడు రాతలు రాసి ఉండొచ్చు, బ్రాడ్కాస్టింగ్ కంప్లైంట్ ఇవ్వచ్చు, సమాచార శాఖ కంప్లైంట్ ఇవ్వచ్చు, మీరు పరువు నష్టం డాబా ఇవ్వచ్చు. అంతే కదా. ఈ దౌర్జన్యం మీకు ఎలాగొస్తుంది? మీరు అక్కడికి వెళ్ళారు, మొత్తం అందరినీ భయభ్రాంతులు చేసేసారు, మొత్తం టోటల్గా వణుకుతున్నారు ఆ లేడీస్. వాళ్ళు పట్టకుట్టు కోసం జర్నలిజం చేసి, వాళ్ళు పట్టకుట్టు కోసం నెలనాడు జీతం కోసం వాళ్ళు బతుకుతానికి వచ్చిన వాళ్ళందరినీ మీరు అంత పెద్ద పెద్ద రాడ్లు తీసుకెళ్ళి బద్దలగొట్టారే. ఏ ఒక్క మనిషికైనా గాయం జరిగి ఏ ఒక్క మనిషి చనిపోతే దానికి ఎవరు ఇస్తారు? వాళ్ళు తెలంగాణ బిడ్డలే కదా, వాళ్ళు తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళే కదా, ఏ దేశమో పక్క దేశం నుంచి పుట్టలేదు కదా.
మరి ఆ చెల్లిని, ఆ అక్కని, ఆ అన్నని, ఆ తమ్ముడిని వంశీ గారి మీద కోపం ఉంటే వంశీ గారిని ఎత్తుకెళ్ళిపోయి మీరు నడ్డోడి మీద చంపియండి, మీరు జైలుకి వెళ్ళిపోండి. చట్టం మీద చట్టం పరిధిలో ఉంటే మీరు జైలుకి వెళ్ళండి. అటవిక రాజ్యం అంటే మనం ఏం చేయలేము ఇక్కడ అంతే కదా. కదా. మరి అలాంటప్పుడు వంశీకి తప్పు ఉంది కదా, వంశీని చంపేయి. కానీ వాళ్ళనేది చేస్తాం. ఆ ఆడపిల్లని బెదిరించడం ఎంత దాకా కరెక్ట్? ప్రాపర్టీ ఎరగొట్టడం ఎంత దాకా? ఇంత రాయిలు వేసిస్తారే, ఇంత రాయిలు వేసి కొడుతున్నారే. ఓకే, ఇప్పుడు ఏమంటున్నానంటే ఈరోజు ఈ ఛానల్ అయింది, రేపు ఇంకో ఛానల్ అవుతుంది, రేపు ఇంకొకరు అవుతారు, జర్నలిస్టులు అవుతారు, రేపు ఇంకొకరు అవుతారు. మొన్న ధరంపూర్ అరవింద్ గారు అయ్యారు, నిన్న వీళ్ళయ్యారు. అరవింద్ గారు టైం అప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోలేదనే కదా. నేనే రాజుని, నేనే మంత్రిని అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చావు. ఇక్కడ కూడా పట్టించుకోకపోతే ఇప్పుడు రేపు ఇంకొకరికి వెళ్తావు, రేపు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్తావు, రేపు ఇంకొకరి ఇంటికి వెళ్తావు, రేపు ఇంకొకరి ఇంటికి వెళ్తావు, ఆ బండి సంజయ్ గారి ఇంటికి వెళ్తావు. ఎవరి ఇంట్లోకి వెళ్ళినా మేము ఏం చేసినా మమ్మల్ని ఏమీ చేయలేరు, మేము పోలీసులు సపోర్ట్ ఉంది, లీగల్ సపోర్ట్ ఉంది అనుకుంటారా ఏంటి? ఇలాంటి వాళ్ళని మర్డర్ కేసు పెట్టి అక్కడ ప్రాణభయంతో పడుతున్న ఆ తల్లుల ఆవేదన చూసి వీళ్ళకి అసలు పీడీ యాక్ట్ కింద లోన్ వేశారు. ముందు కేసు పట్టుకొని ఇంతకుముందు కేసులు చూసి వీళ్ళ పీడీ యాక్ట్ కింద లోన్ వేస్తే ఇంకొకరు భయపడతారు. ఎందుకు భయపడతారంటే ఆ పీడీ యాక్ట్ అంటే 11 నెలలు రావటానికి అవ్వదు. ఆ 11 నెలలు ఎందుకు రావటానికి అవ్వదు అని అంటే అసలు గతంలో ఈయన చేస్తుందని ఇలాగే అందరి మీద దాడులు చేస్తున్నాడు కాబట్టి, దాడులు చేస్తున్న వ్యక్తిని మనం సమాజంలో ఉండటానికి వీల్లేదు కాబట్టి, ఏ క్షణాన్నైనా ఏ సమయాన్నైనా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి, ఇలాంటి వ్యక్తి సమాజంలో బతకడానికి సమాజంలో ఉండటానికి అవకాశం లేదు కాబట్టి, ఏ పార్టీ తరపున ఉండటానికి అవకాశం లేదు కాబట్టి ఈయనకి జైలే శాశ్వతం, జైల్లోనే ఉండాలి కాబట్టి పరివర్తన పొందిన దాకా ఆయన బయటికి వదలకుండా ఈయన రేపు ఏ టైంలోనైనా సరే ఎంతమంది అయినా చనిపోవచ్చు, ఎంతమందిని చంపవచ్చు. ఈరోజు రాడ్డు పట్టుకొని కొట్టిన వాడు రేపు ఇంకో కత్తి పట్టుకుని పడ్డానికి వెళ్ళిన వాడు, రాయి వేసిన వాడు రేపు బాంబు వేయడానికి గ్యారంటీ ఏముంది? రాజకీయ నాయకులకు స్వలాభాలతో, రాజకీయ నాయకులు స్వార్థంతో రేపు ఇంకొకరి మీద బాంబు వేయమంటే వేయడానికి గ్యారంటీ ఏముంది? ఇలాంటి వాళ్ళని మన సమాజంలో ఉంచవచ్చా, ఉంచకూడదా? నిర్ణయం పోలీసులు తీసుకుంటారా, లేకపోతే తీసుకోరా? ఇంకొక దాడి జరిగిందాకా చూస్తారా అనేది పోలీసుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు రోజంతా ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతుంది, దాడులు చేసుకుంటే ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటారు. రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? సస్పెక్ట్ షీట్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? మన పీడీ యాక్ట్ ఎందుకు పెడుతున్నావు? తాడా యాక్ట్ ఎందుకు పెడుతున్నావు? వీళ్ళంతా సమాజానికి మనకి ఎప్పుడైనా హానికరం. రౌడీ షీట్ ఎప్పుడైనా సమాజకారానికి వీళ్ళు అందుబాటులో ఉండకపోతే ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అందుకనే మనం జీపీఆర్ అంటే వీళ్ళ మీద ఒక నిఘా వేసి పెడతాం రౌడీ షీటర్స్ని. రౌడీ షీటర్ ఎప్పుడైనా మనిషిని బెదిరించవచ్చు, మనిషిని పొడిచవచ్చు, మనిషిని చంపేయవచ్చు. అందుకే ఆయన రౌడీ షీటర్ని మనం పీడీ యాక్ట్ పెడతాం అలాంటి ఏమైనా పొరపాట్లు జరుగుతాయి. కనుక ఇలాంటి వ్యక్తులకి పెడితేనే రేపు రాజకీయంగా రేపు ఇంకొకటి జరగకుండా ఉంటుంది. లేకపోతే రేపు ఇంకొకరు చేస్తారు. ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి చూడండి. చూసి దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ బాగుంటుంది. తీసుకోకపోతే 100% భయభ్రాంతులతో ఉండడమే. రేపు మీరు మిమ్మల్ని కూడా కొట్టవచ్చు. అంతే కదా సార్. ఒకసారి ఎవరైనా కొట్టారు. రోడ్డు మీద మీరు వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తే మిమ్మల్ని యాసిడ్ వేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఎందుకు యాంకరింగ్ చేస్తావు, నువ్వెందుకు నా కోసం యాంటీగా మాట్లాడుతున్నావు, నన్ను రోడ్డు మీద వెళ్తే పొడిచివచ్చు. ఎంతమందిని పొడుచుకుంటూ వెళ్ళిపోతారు. కేటీఆర్ గారు దానికి సమాధానం చెప్పాలి. ఎంతమందిని చంపుకొని వెళ్ళిపోతూ ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చింది ఎందుక? అంటే మీ కలవగుంట్ల కుటుంబం మాత్రమే బతకాలి, ఇంకో కుటుంబం బతకూడదు అనేది మీరు ఒక రాజ్యాంగం రాశారా? సపరేట్గా ఏమైనా రాజ్యాంగం ఉందా? సపరేట్గా అంబేద్కర్ రాజ్యాంగం మీరు వ్యతిరేకించారు. అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఇంకో రాజ్యాంగం ఏమైనా రాస్తున్నారా, తెస్తున్నారా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద. అలాగని మనం ప్రశ్నిస్తే కూడా మనం చంపేస్తారు. ఏ టైంలో చంపేస్తారో తెలియదు. ప్రశ్నిస్తే జైలుకి, ప్రశ్నిస్తే చంపేస్తారు. అందుకనేసి ప్రశ్నించేవాడు లేకుండా పోతున్నాడు, అడ్డు లేకుండా పోతుంది. ప్రతిపక్షం గవర్నమెంట్లో ఉండట్లేదు, ప్రశ్నించే జర్నలిస్ట్ ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. ఆ పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. కనుక దాని మీద మరి ఏం సీరియస్ యాక్షన్ తీసుకుంటారో, కేసీఆర్ గారికి ఇలాంటివి నచ్చో ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడు, మరి లేకపోతే దీని మీద ఖండిస్తాడా, లేకపోతే ఎలాంటి వ్యక్తులు పార్టీలో ఇంకా ఉంచుకుంటాడా, ఆ అధ్యక్ష పదవి నుంచి ఆయన తొలగిస్తాడా అనేది నిర్ణయం వాళ్ళ మీద ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.